హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అంబ్రెల్లా హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా సింపుల్ గాని. ఇప్పుడు పైన ఫోల్డింగ్ ఉండేలాగా ఒక పేపర్ అయితే తీసుకోవాలండి. ఈ పేపర్కి 3 ఇంచెస్కి నేను మార్కింగ్ పెట్టుకున్నాను. 7 ఇంచెస్కి కూడా లెంత్ అయితే పెట్టుకున్నానండి. ఆర్మ్ రౌండ్ కోసం ముందుగా బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ అయితే రౌండ్ చూసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి నాకు 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ ఉంది కాబట్టి 1 ఇంచ్ తగ్గించుకుని 7 ఇంచెస్కి అయితే పెట్టుకోవాలండి. ఏ బ్లౌజ్కైనా సరే మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో దానికంటే 1 ఇంచ్ తగ్గించుకుని లెంత్ అయితే పెట్టుకోవాలి. 3 ఇంచెస్ మాత్రం వెడల్పు ఉండేలాగా పెట్టుకోవాలండి. 1.5 ఇంచ్కి అయితే రౌండ్ మార్కింగ్ అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడు 7 ఇంచెస్ లెంత్ పెట్టాను కదండి. ఆర్మ్ రౌండ్ ఈ విధంగా మనం మెజర్ చేసుకుంటే మనకి 8 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్ అయితే హ్యాండ్ డౌన్ కోసం నేను మార్కింగ్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ ఏమో వెడల్పు కోసం పెట్టుకున్నానండి. ఇప్పుడు అక్కడి నుంచి అయితే 12 ఇంచెస్కి హ్యాండ్ యొక్క లెంత్ పెట్టుకుందామండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. మనం పైన ఫోల్డింగ్ ఉండేలా చూసుకోవాలండి. పేపర్ని మన వైపు ఓపెన్ ఉండొచ్చు, ఆపోజిట్ సైడ్లో కూడా ఓపెన్ ఉండొచ్చు. పైన మాత్రం ఫోల్డింగ్ ఉండాలండి. ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది 3 లేయర్స్ కాబట్టి నేను కింద నుంచి 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. 2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇది కూడా మనం ఒక రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ వచ్చేలాగైతే హ్యాండ్ చాలా ఈజీగా ముందు పేపర్ కటింగ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. క్లాత్ కూడా ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు 3rd లేయర్కి కూడా నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ముందుగా పేపర్ కటింగ్ చేసుకుంటే మీకు అంబ్రెల్లా హ్యాండ్స్ చాలా ఈజీగా వస్తుందండి. ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా, ఆ విధంగా చేసుకుంటే ఇవి చూడండి. ఇప్పుడు అది మనకు 12 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఇది ఫస్ట్ లేయర్ అండి. ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయరు, ఇది 3rd లేయర్ అండి. ఈ విధంగా నేను 3 లేయర్స్ కూడా ఒకే పేపర్ మీద మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ మన వైపుకు ఉండేలాగా రౌండ్ చేసుకుంటే సరిపోతుందండి. 3 ఇంచ్ వెడల్పులో పెట్టుకుని లెంత్ ఆర్మ్ రౌండ్ మనకి 8 ఇంచెస్ ఉందనుకోండి, 7 ఇంచెస్కి డౌను రౌండ్ అయితే గీసుకోవాలి మనం. ఇందాక నేను స్క్వేర్గా గీసాను కదా, ఆ విధంగా అండి. 1.5 ఇంచ్కి అయితే రౌండ్కి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇదిగోండి హ్యాండ్ అంబ్రెల్లా హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది. దీన్ని బెల్ హ్యాండ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇదే నేను పేపర్ కటింగ్ అయితే క్లాత్ కటింగ్ అయితే చూపిస్తానండి. 3 లేయర్స్ కూడా క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోనండి మనకు 1 మీటర్ క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి. కంపల్సరీ 1 మీటర్ పడుతుందండి 3 లేయర్స్కి అయితే. ఈ విధంగా పేపర్ కటింగ్ ఉంది కదా, ఈ పేపర్ కటింగ్ వేసేసి యాజ్ ఇట్ ఈజ్గా మనం ఒకటి పిన్ పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం క్లాత్ని బట్టి లెంత్ అనేది తగ్గించుకోవచ్చు అండి. మన క్లాత్ ఎక్కువ ఉంటే కనుక హ్యాండ్స్ కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు. ఇది బ్లౌజ్కి ఇలానే వేసుకోవచ్చు. అలానే డ్రెస్సెస్కి అన్నిటికీ కూడా అంబ్రెల్లా ఫ్రాక్స్కి అన్నిటికి కూడా ఈ విధంగా మనం కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా పేపర్ కటింగ్ చేసుకుంటే. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను. ఇదైతే ఫస్ట్ లేయర్ అండి. ఇది ఫస్ట్ లేయరు. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా నేను కటింగ్ చూపిస్తానండి. ఇప్పుడు మనకి ఇందాక పేపర్ కటింగ్ ఉంది కదా, అది 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నది కట్ చేసేయాలి. ఇది కట్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి లెంత్ తగ్గుతుందండి. సెకండ్ లేయర్కి ఇలా పేపర్ తీసేసుకుని మనం 2 ఇంచెస్కి మార్క్ ముందే పెట్టుకున్నాం కదా, అది కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు అదే క్లాత్ మీద మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఏ పక్కన అయితే మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో అలా చూసుకుని మనం ఈ హ్యాండ్ అయితే మళ్ళీ ప్లేస్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇది సెకండ్ లేయర్ కట్ చేసుకోవాలి. క్లాత్ని మనం పేపర్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుని కట్ చేయడం అండి. నాకు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను నాకు నచ్చినట్లుగా వేసేసి కట్ చేస్తున్నాను. క్లాత్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎటు వస్తుంది అనేది చూసుకోండి. కదలకుండా ఉండంటే పిన్ పెట్టేసుకుని మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. లెంత్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అదే మనకి బ్లౌజ్కి అయితే కొంచెం లెంత్ తగ్గించుకోవచ్చు అండి. మనకి కావాలనుకుంటే ఈ విధంగా 12 ఇంచెస్కి పెట్టుకోవచ్చు, లేదంటే 10, 8 మన ఇష్టం అండి లెంత్ అనేది. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిందండి. ఇది సెకండ్ లేయరు. ఇప్పుడు 3rd లేయర్ కూడా నేను పేపర్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ సెకండ్ లేయర్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 3rd లేయర్కి కూడా పేపర్ కటింగ్ ఉంది కదండి, ఆల్రెడీ ముందు మార్కింగ్ చేసుకున్నది, అది
కట్ చేసేస్తే మనకి థర్డ్ లేయర్ వచ్చేస్తుంది. ఈ థర్డ్ లేయర్ కూడా మనం క్లాత్ మీద ప్లేస్ చేసుకుని మనకి ఎలా కావాలంటే అలాగా డిజైన్ బట్టి మనం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా థర్డ్ లేయర్ కూడా పేపర్ కటింగ్ అయితే ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుందాం. పిన్ అయితే పెట్టుకుందామండి. మనం ఇలా ఎన్ని లేయర్స్ కావాలితే అన్ని లేయర్స్ పేపర్ మీదే డ్రా చేసుకుని కట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అంబ్రెల్లా హ్యాండ్స్ ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా అయిపోతుందండి. మిడిల్లో అయితే మనం ఒక టక్ ఇచ్చుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా సింపుల్గా ఉంటుందండి. పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి ఎన్ని లేయర్స్ అయినా సరే మనం కట్ చేసుకోవచ్చు, క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి 3 లేయర్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ లేయర్ అండి, ఇది సెకండ్ లేయరు, ఇది థర్డ్ లేయరు. ఈ 3 కూడా జిగ్జాగ్ చేసి 3 జాయిన్ చేసేసి హ్యాండ్కి అయితే మనం జాయిన్ చేసుకోవచ్చు. 3 లేయర్స్ కూడా ఈ విధంగా అయితే వచ్చినాయి. ఇది ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలాగా నా ఛానల్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా 3 లేయర్స్ చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ అయితే మీకు నచ్చింది కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ కటింగ్ కూడా మీకు ఒకసారి దాని మీద ప్లేస్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ లేయర్ కట్ చేసిన పేపరు. ఫస్ట్ లేయర్కి మనం ఏ పేపర్ అయితే కట్ చేసామో అదండి. తర్వాత సెకండ్ లేయర్కి కట్ చేసిన పేపర్ కూడా ప్లేస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా చూపిస్తానండి. ఈ విధంగా మనకి ఒకే పీస్లో 3 లేయర్స్ కింద పేపర్ అయితే మనం కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ బెల్ హ్యాండ్స్ చాలా ట్రెండీగా మనకి ఏ డ్రెస్కి స్టిచ్ చేసుకున్నా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఓల్డ్ క్లాత్ ఉంటే దాని మీద ట్రై చేసి తర్వాత మీరు ఏ బ్లౌజ్కి వేసుకుంటే దానికి వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి 3 లేయర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి 3 లేయర్స్. ఫ్రెండ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.